ఎన్నాళ్ళో వేచిన హృదయాలకి త్వరలోనే ఊరట దక్కబోతోంది. ఎప్పుడెప్పుడా అని నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలకి స్వీట్ న్యూస్ వినిపించింది అధిష్టానం. నామినేటెడ్ పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. అందుకు కసరత్తు కూడా నడుస్తోంది. అయితే అధిష్టానం లెక్కలేంటి, నేతలు పెట్టుకున్న ఆశలేంటి, ఎలాంటి ఈక్వేషన్స్ తో పదవులను భర్తీ చేయబోతున్నారు? ఇప్పుడు ఇవే అంశాలపై గాంధీ భవన్ లో ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది. తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి సిద్ధమవుతోంది అధికార కాంగ్రెస్. తొలి దశలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్యాక్స్ చైర్మన్ పదవుల భర్తీపై అధిష్టానం ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం నిరంతరం పనిచేసిన నాయకులకే పదవులు కట్టబెడతారు అనే టాక్ తెగ వినిపిస్తోంది. ఇప్పటి వరకు మండల స్థాయిలో పార్టీని నడిపించిన నాయకులు, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసిన సీనియర్ నేతలకు ఈసారి బిగ్ ప్రయారిటీ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని కష్టకాలంలో నిలబెట్టిన నాయకులను గుర్తించి గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలి అన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేక అర్హత ప్రమాణాన్ని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న నాయకులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం, పీసీసీ చీఫ్ నిర్ణయించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో ఎమ్మెల్యేల వ్యక్తిగత సిఫార్సులో స్థానిక స్థాయి పైరవీలకు కూడా కొంతవరకు చెక్ పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్యాక్స్ చైర్మన్ పదవులు గ్రామీణ రాజకీయాల్లో కీలకమైనవి. సహకార సంఘాల కార్యకలాపాలతో పాటు రైతు వర్గాలతో ప్రత్యక్ష అనుబంధం ఉండే ఈ బాధ్యతలను అనుభవజ్ఞులైన నాయకులకు అప్పగించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం అవుతుందని అధిష్టానం భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం పాత కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఆశలు నింపింది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన పదవులు దక్కలేదనే అసంతృప్తితో ఉన్న ఆ నాయకులు ఇప్పుడు తమ సేవలకు గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మండల మాజీ అధ్యక్షులు, జిల్లా స్థాయి సీనియర్ నాయకుల్లో ఈ నిర్ణయంపై సానుకూల స్పందన కనిపిస్తోంది. అటు గ్రామీణ కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఈ పరిణామం కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చినట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీని కష్టకాలంలో నిలబెట్టిన వారికే అవకాశాలు లభిస్తాయి అనే సందేశం కింది స్థాయి వరకు వెళ్లడం వల్ల సంస్థాగతంగా పార్టీ మరింత బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా రానున్న స్థానిక రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ విధేయతకు పెద్దపీట వేయాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్యాక్స్ చైర్మన్ నియామకాలతో ప్రారంభమయ్యే ఈ నామినేటెడ్ ప్రక్రియ భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగుతుందా, పార్టీ కోసం కష్టపడే వాళ్లకే పదవులు వస్తాయా అన్నది చూడాలి.